మీరు ఇంట్లో కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ హోటల్ స్టైల్లో చేయవచ్చు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈజీగా అర్థమవుతుంది. 20 గ్రామ్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి బాగా. ఆయిల్ అనేది హీట్ అయ్యిందనుకో మనకు ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి బాగా. ఎగ్ ఎంత బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది. నేను చూపించే విధంగా ఎల్లో కలర్ బాగా రావాలి. అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పోసినాం అనుకో ఆయిల్లో మనకి పూరిలాగా అనేది ఎగ్ అనేది పొంగుతుంది. మీకు ఎంత పొంగితే ఎగ్ అంత ఎక్కువ వస్తుంది. చూసారా, ఇప్పుడు ఒక ఎగ్ వచ్చేసి మనకు 2 ఎగ్గుల్లాగా కనిపిస్తున్నది. దానిలోకి వచ్చేసి మనం క్యారెట్, బీన్స్ వాడతాము. తర్వాత ఆనియన్, ఇవన్నీ ఒకటేసారి వేసేసుకోండి. తర్వాత వచ్చేసి చికెను, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ అనేది కలుపుతూ ఉండాలి. ఒకటే దగ్గర కలపకుండా ఉన్నామనుకో మాడిపోతుంది. ఒక బౌల్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను చూపించే విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ మీరు ఇంట్లో చేశారో హోటల్ స్టైల్లో పక్కా వస్తుంది. నేను పక్కా కొలతలతో చెప్తున్నా, మీకు మంచిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్, చికెన్ మసాలా, కారం, వైట్ పెప్పర్, టేస్టింగ్ సాల్ట్, యువర్ చాయిస్ టేస్టింగ్ సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, టమాటా సాస్, సోయా సాస్, ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ మసాలాలు అనేది మొత్తం పూర్తిగా మిక్స్ అయిపోతుంది. మీరు చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో అయినా చేయొచ్చు, పక్కా హోటల్ టేస్ట్ వస్తుంది, నాది గ్యారెంటీ. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలంటే మన గరుడాకి రండి. మన గరుడ లొకేషన్ వచ్చి కడప కృష్ణాపురం హోటల్. లాస్ట్ వచ్చి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అలా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఒక స్పూన్ తిన్నారో స్వర్గమే ఇంకా మీకు.